చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే పేదల పెన్నిదిగా 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటూ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా, అలాగే ఆయన రాజకీయ జీవితాన్ని ఒక వార్డు మెంబర్ నుండి మొదలుకొని ఉప సర్పంచు, సర్పంచు, ఎంపీడీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీపీ, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఆశీస్సుల మేరకు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చేవెళ్ళ పార్లమెంటు ఏర్పడ్డ కాలం నుండి కూడా బీసీ సామాజిక వర్గాలకు ఏ పార్టీ కూడా న్యాయం చేయలేదు. మరి ఈ సందర్భంగా 2024 పార్లమెంటు ఎన్నికలలో మరి కేసీఆర్ గారు బీసీలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ గారికి అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. మరి శుభ సందర్భంగా మొత్తం బీసీ సామాజిక వర్గంలోని అన్ని కులాల సభ్యులకు, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు శుభసూచకం. మరి వాళ్ళందరూ కూడా ఏకమై ఈరోజు దాదాపు 50,000 మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు జ్ఞానేశ్వర్ అన్న మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజలారా, ఓటర్లారా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. చేవెళ్ళ పార్లమెంటు ఏర్పాటు నుండి ఇక్కడ చేవెళ్ళ పార్లమెంటులో మరి మన స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి మాత్రం ఇక్కడ మరి ఎన్నిక కాబట్టడం జరిగింది. మొట్టమొదటగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా గెలిచారు. మరి టీఆర్ఎస్ నుండి అది గమనించాల్సిన అవసరం ఉన్నది 2014లో. అలాగే 2019లో కూడా కేసీఆర్ గారు బలపరిచినటువంటి మరి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ మరి గెలవడం జరిగిందనే విషయాన్ని కూడా ప్రజలు, ఓటర్లు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈసారి 3వ దఫా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారికి బీసీ ముద్దుబిడ్డ, బహుజనవాది, తెలంగాణవాది, మరి అందరికీ మరి సౌమ్యుడు. ఆయన అంటే ప్రతి ఒక్క ఓటరుకు కానీ, ప్రతి కుల సభ్యుడికి కానీ, ప్రతి మత సభ్యుడికి కానీ మరి తలలో నాలికలాగా ఉంటూ మరి ఎంతో ప్రేమను పంచినటువంటి వ్యక్తిత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారిది. ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన రోజే కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలుపు ఖాయమైపోయిందనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మరి కుట్రలు అన్నీ ఈరోజు రంజిత్ రెడ్డి గారిని గుంజుకొని మరి ఆయనను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి గారికి చేవెళ్లకు సంబంధమే లేదు. ఆయన మన చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించిన వ్యక్తి కానేగాడు అనే విషయాన్ని మీకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పేదింటి బిడ్డ కాదు, ఆయన మంచి భూస్వామి. మరి అమెరికాలో 500 ఎకరాలు, అట్లనే కార్పొరేటు సంస్థకు అధిపతి. కాబట్టి ఆయన పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా ఈ రోజు వరకు ఆయన 5 ఏళ్ల ఎంపీ కాలంలో ఆయన చేసింది ఏమి లేదు. అట్లా రంజిత్ రెడ్డి గారు కూడా ఒక కార్పొరేట్కి సంబంధించినటువంటి వ్యక్తి, ధనవంతుడు. పేద వర్గాలకు సంబంధించిన ఆయన కూడా ఏం చేసింది లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారు ప్రతి గ్రామానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండగా ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మరి ఆయనకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేసిండు. కాబట్టి మొత్తం ఈసారి బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ, మైనారిటీలందరూ కూడా మరి సబ్బండ వర్గాలు ఏకమై ఆయనను గెలిపించే మరి అత్యధిక మెజారిటీ తోటి పార్లమెంటు లోక్సభలో కూర్చునబెడుతున్నారనే విషయాన్ని, ఆల్రెడీ గెలుపు సునిశ్చితమైన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మరి ఇంతటితో కాదు, మరి ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా మరి కారు గుర్తు మీద ఓటేసి
మే 13 తారీఖు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని మరి బీసీ బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్టనే అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కర్తవ్యం, బాధ్యత ఒకటి చేవెళ్ళ పార్లమెంటుకు కాసాని జ్ఞానేశ్వర్ గారిని మరి మనం పార్లమెంటుకు పంపించాలి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి ప్రతి బీసీ నాయకునికి, ప్రతి బీసీ ఓటర్కు, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మరి ఈ గొప్ప అవకాశాన్ని కేసీఆర్ గారు ఇచ్చినందుకు మరి కేసీఆర్ గారి కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమాజాల తరపున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. కాసాని గారి నాయకత్వం, కాసాని గారి నాయకత్వం, కాసాని గారి నాయకత్వం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.